సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా చోరులైన జారులైన చారులైన నెవ్వరైన చోరులైన జారులైన చారులైన నెవ్వరైన ఘోర పాపులైన క్రీస్తు కూర్మితో రక్షించెనంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల ఇరుగు పొరుగు వారికెల్ల యేసుక్రీస్తు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా ఎల్ల కాలమూరకుండ నేల ఆత్మశాంతి లేక ఎల్ల కాలమూరకుండ నేల ఆత్మశాంతి లేక అల్లడిల్లు వారలకును తండ్రి కుమారాత్మ పేర సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా నా అనుభవం సాక్ష్యం ఇచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమం గురించి ఈ రోజున దేవుని దయతో 72వ ఎపిసోడ్లో 72వ మాట్లాడే మాటను నా 59 ఏళ్ల అనుభవంలో 333 మంది మాట సపోర్ట్ చేసిన వారు మాట్లాడే మాటల గురించి అలాగే మొదటి పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న 7గురు మాట్లాడే 7 మాటల గురించి రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు నా అనుభవ సాక్ష్యములు 7 రకాలైన అనుభవ సాక్ష్యముల గురించి మూడవ పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న నేను దేవునికి 7 మాటలతో 1000 స్తుతి స్తోత్రం చెల్లించుట గురించి అలాగే బైబిల్ గ్రంథంలో నుంచి 666 గ్రంథముల నుండి పాత నిబంధనలో ఉన్న 39 గ్రంథముల నుంచి 333 స్తుతించే వాక్యములను అలాగే పత్రిక పాఠ్యంలో 23 గ్రంథముల నుంచి 333 మహిమపరిచే వాక్యములను అలా సువార్త పాఠ్యంలో 4 గ్రంథముల నుంచి 333 గణపరిచే వాక్యములతో చెప్పుటకు ప్రతిరోజు సాయంత్రం ఈ కార్యక్రమాలను
ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి 7:30 వరకు మోక్ష మార్గం టీవీ ఛానల్స్లోను, యూట్యూబ్ ఛానల్స్లోను నా అనుభవం సాక్ష్యం ఇచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమాలను ప్రసారం చేయడం జరుగుతుంది. మరి మొదటి పాటలో దేవుని వాక్యం తెలుసుకున్న 7 మాట్లాడే 7 మాటలో మొదటి మాట చూసినట్లయితే, మరి మొదటి మాటను పాస్టర్లతో మాట్లాడే మాట చూసినట్లయితే, మరి పాస్టర్లు 3 రకాలైన పాస్టర్లను మనం చూస్తున్నాం. మొదటి రకం పాస్టర్లు చూసినట్లయితే, మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 26 జిల్లాల్లోనూ, తెలంగాణలో ఉన్న 33 జిల్లాల్లోనూ చర్చిలను కట్టించి ఆ చర్చిలలో మరి టీవీలు, ఎల్సీడీలు, స్క్రీన్లు పెట్టి మరి ఆయన హైదరాబాద్లో ఉంటూ ఆ వాక్యాన్ని చెప్పే వాక్యం ఆ స్క్రీన్ పైన వాక్యాన్ని చూడటానికి ఆ స్థానిక సంఘాల్లో ఉన్నటువంటి మరి విశ్వాసులు, క్రైస్తవ కుటుంబాలు ఆ చర్చిలను ఖాళీ చేసి ఆ స్క్రీన్పై చెప్పే వాక్యాల కొరకు అనేక మంది ఆ చర్చిలను ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. 20-30 సంవత్సరాల నుంచి మరి ఎంతో కష్టపడి సువార్త సేవ చేస్తూ ఆ సంఘాన్ని కట్టుకున్నటువంటి ఆ సంఘ కాపరులకు మరి అనేక బాధను, దుఃఖాన్ని కలిగించే పాస్టర్లు మొదటి పాస్టర్లుగా మనం చూస్తున్నాం. మరి రెండవ రకం పాస్టర్లు చూసినట్లయితే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి చర్చిలకు మరి బైబిల్ ట్రైనింగ్ అయ్యి మరి 5-10 మంది ఆ సంఘానికి వెళ్ళి జీతాలు తీసుకొని ఆ సంఘంలో మరి సువార్త సేవ చేస్తూ మరి పెద్ద పాస్టర్కి, చిన్న పాస్టర్కి పడక గొడవలు, 5 మంది పాస్టర్కి పడక గొడవలు, 10 మంది పాస్టర్కి పడక గొడవలు, అలాగే సంఘస్థులతో పాస్టర్లు గొడవ పెట్టుకుని ఆ సంఘంలో ఆల్టర్ పైన కొట్టుకోవటం, గెట్టుకోవటం, తోసుకోవటం, పెద్ద పెద్ద కేకలు వేసుకోవటం, అనేక రకాలుగా మరి పాస్టర్లకు పడకుండా ఉంటున్నటువంటి రెండవ రకమైన పాస్టర్లు చూస్తున్నాం. మరి మూడో రకమైన పాస్టర్లు చూసినట్లయితే, మరి అనేక పల్లెటూర్లలో మరి మైక్ పెట్టుకుని వీధి వీధికి సువార్త చెబుతూ, సైకిల్ కూడా వెళ్ళలేని ప్రదేశాలు, కొండ ప్రాంతాలకు, అడవి ప్రాంతాలకు నడుచుకుంటూ వెళ్ళి మరి గిరిజనులకు, పేద ప్రజలకు వాక్యం చెప్పి, అలా జైల్లో ఉన్నటువంటి ఖైదీలకు వాక్యం చెప్పి అటువంటి పాస్టర్లకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ ముగ్గురు పాస్టర్లలో మరి ఎవరైతే పాస్టర్లు బాధపెడుతున్నారో, మరి పాస్టర్లు పడకుండా ఎవరైతే గొడవ పెట్టుకుంటున్నారో అటువంటి పాస్టర్లకు మరి దేవుని మొదటి మాట చూసినట్లయితే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెగరు కనుక వీరిని క్షమించు. లోకాసు వార్త 23:34 ఈ మాట ద్వారా ఆయన మంచి బుద్ధిగల పాస్టర్లుగా మారతారని నా ప్రార్థన, మీ అందరి ప్రార్థన. మరి రెండవ మాటను ట్రెజరర్ మాట్లాడే మాట చూసినట్లయితే, మరి వారి సంఘంలో మంచివారిగా, పుణ్యాత్ములుగా, ధర్మాత్ములుగా, చాలా భక్తిపరులుగా, చాలా బుద్ధిమంతులుగా మరి ట్రెజరర్లు సంఘంలో అందరికీ కనిపిస్తారు. కానీ వారింట్లో చూసినట్లయితే తల్లిని, చెల్లిని, అన్నను, వదినలను, అక్కను, బావను, మరి బంధువులను అందరినీ కూడా మాటలతో బాధ పెట్టి, గృహహింస పెట్టి, అంతే మాత్రమే కాకుండా వారి మాటలతో దుఃఖపరిచి, గృహహింస పెట్టి అనేక రకాలుగా మరి గృహంలో ఉన్నటువంటి అనేకుల్ని మరి బాధపెట్టి, అటువంటి బుద్ధి లేని క్రైస్తవులకు మరి దేవుని రెండవ మాట చూసినట్లయితే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. లోకాసు వార్త 23:43 ఈ మాట ద్వారా అయినా మంచి బుద్ధిగల క్రైస్తవులుగా మారతారని నా ప్రార్థన, మీ అందరి ప్రార్థన. మూడవ మాటను శిరడ సమాజం మాట్లాడే మాటను చూసినట్లయితే, వారి సంఘంలో శిరడ సమాజం ఎంతో భక్తిపరురాలుగా, ఎంతో మరి విశ్వాసులుగా, ఎంతో మంచి స్కిట్లు వేసేవారుగా, వాక్యం చదివేవారుగా, వాక్యం చెప్పేవారుగా, ఎంతో బుద్ధిమంతులుగా, మంచి భక్తిపరురాలుగా ఆ సంఘంలో శిరడ సమాజం అందరికీ కనిపిస్తారు. కానీ వారింట్లో మాత్రం వృద్ధులైన తల్లిని, తండ్రిని, అత్తను, మామను, అన్నను, వదనను, మరి ఆడపడుచులను, మరి అక్కా బావలను, బంధువులను, ఇరుగు పొరుగు వాళ్ళని మాటలతో మనసు బాధ కలిగించే మాటలు మాట్లాడుతూ, గృహహింస పెడుతూ, అంతే మాత్రం కాకుండా వారి మాటలతో మరి దుఃఖపరిచే అటువంటి బుద్ధి లేని క్రైస్తవులకు దేవుని మరి మూడవ మాట చూసినట్లయితే, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. యోహాను సువార్త 19:20 ఈ మాట ద్వారా అయినా మరి క్రైస్తవులుగా ఉన్నటువంటి మీరు మంచి బుద్ధిగల వారిగా మారతారని నా ప్రార్థన, మీ అందరి ప్రార్థన. నాలుగో మాటను మరి చూసినట్లయితే, మరి సంగీతము వాయించేవారు, కెమెరామెన్లు, కొయర్ పాటలు పాడే గ్రూప్ వారందరూ కూడా భక్తిపరురాలుగా, ఎంత మంచి మ్యూజిక్ వాయించేవారుగా, ఎంత మంచి పాటలు పాడేవారుగా, ఎంత మంచి కెమెరామెన్లుగా, మరి ఎంతో బుద్ధిమంతులుగా సంఘంలో అందరికీ కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం కొడుకు పిల్లల్ని, కూతురి పిల్లల్ని, ఆడపడుచు పిల్లల్ని, తోడుకోడల పిల్లల్ని, అక్క పిల్లల్ని, చెల్లి పిల్లల్ని వారి మాటలతో మనసు బాధ కలిగించేలాగా మాట్లాడి గృహహింస పెడుతూ, అంతే మాత్రం కాకుండా వారి మాటలతో ప్రతిరోజు కూడా దుఃఖము కలిగించే మరి
బుద్ధి లేని అటువంటి క్రైస్తవులకు దేవుని 4వ మాట చూసినట్లయితే ఏలి ఏలి లామా సబక్త, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 40 వరకు వచ్చిన ఈ మాట ద్వారా అయినా క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం మంచి బుద్ధి గలవారిగా మారతారని నా ప్రార్థన, మీ అందరి ప్రార్థన. 5వ మాట చూసినట్లయితే యవనస్తులు, వారి సంఘంలో యవనస్తులు మంచి పాటలు పాడేవారిగా, మంచి భక్తిపరులుగా మరి వాక్యాలు చెప్పేవారిగా, ఎంతో మంచి స్టూడెంట్గా, టీచర్స్గా ఆ సంఘంలో అందరికీ కనిపిస్తారు. కానీ వారింట్లో మాత్రం మరి తల్లి తండ్రి ఎంతో దుఃఖముతో వేదనతో మరి కొడుకు మరి కూతురు ఏజ్ పెరిగిపోతుంది, లావు పెరిగిపోతుందని దుఃఖముతో, అలా కొడుకు తల వెంట్రుకలన్నీ ఊడిపోతున్నాయి, ఏజ్ పెరిగిపోతుందని మరి అనేక మంది పాస్టర్లకు ప్రార్థించి మరి అనేక చోట్ల నుంచి చుట్టారకాలు తెస్తూ ఉంటుంటే మరి కూతురు అనే తల్లిదండ్రుల్ని మోసం చేస్తుంది. ఎందుకంటే వేరే అబ్బాయిని ప్రేమించడం ద్వారా మరి వచ్చిన చుట్టారకాలను వచ్చిన చుట్టారకాలను నచ్చట్లేదని చెప్పి మరి తల్లిదండ్రులని మోసపరిచే మరి కుమార్తెలు, అమ్మాయిలు ఈ రోజులో అనేకులు ఉన్నారు. అలాగే అబ్బాయిలు చూసినట్లయితే తల్లిదండ్రులకి తెలియకుండా స్మోకింగ్ చేస్తూ, డ్రింకింగ్ చేస్తూ, మత్తు పదార్థాలకు బానిసలైపోయి మరి అనేక తల్లిదండ్రుల మాట వినక తల్లిదండ్రులను దుఃఖపరిచి బాధపరిచే అటువంటి బుద్ధి లేని అమ్మాయిలకు, అబ్బాయిలకు దేవుని 5వ మాట చూసినట్లయితే నేను తప్పికొనిచున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. ఈ మాట ద్వారా అయినా అమ్మాయిలైనా అబ్బాయిలైనా తల్లిదండ్రులని మోసపరచగా వేరే అబ్బాయిని ప్రేమించాలని చెప్పి పెళ్లి చేసుకోండి తప్ప వేరే అబ్బాయిని ప్రేమిస్తూ తల్లిదండ్రులు తెచ్చిన చుట్టారకాలను చెడగొట్టే అటువంటి అమ్మాయిలు ఈ రోజులో అనేక మందిని మరి మనం చూస్తున్నాం. అటువంటి అమ్మాయిలు ఇప్పుడైనా మంచి బుద్ధి గలవారిగా మారతారని నా ప్రార్థన, మీ అందరి ప్రార్థన. మరి 6వ మాటను సంఘంలో ఉన్నటువంటి సంఘస్థులతో మాట్లాడే మాట చూసినట్లయితే వారి సంఘంలో ఎంతో మరి దశభాగములు ఇచ్చేవారుగా, మరి చర్చిలో ఏదైనా కావాలంటే వెంటనే కొని ఇవ్వటము, చర్చికి పెయింటింగ్ వేయించటము, ఆల్టర్లో మరి అందరికంటే ముందుగా వెళ్ళి కూర్చోవటము, అనేక రకాలుగా చర్చిలో అందరికీ మంచి భక్తిపరురాలుగా, ఎంతో బుద్ధిమంతులుగా సంఘంలో క్రైస్తవులుగా అందరికీ కనిపిస్తారు. కానీ వారి ఇంట్లో మాత్రం భర్తను బాధపెట్టడం, కూతురిని బాధపెట్టడం, కొడుకుని బాధపెట్టడం, బంధువులను బాధపెట్టడం, మనవరాలని, అన్నలను, వదిలను, తోడుకాళ్లను, ఆడపడుచులను వారి మాటలతో మనసు బాధపెట్టే అటువంటి బాధపెట్టడం, వారి గృహహింస పెట్టడం, అంతేమాత్రం కాకుండా వారి మాటలతో ప్రతిరోజు దుఃఖపరిచే అటువంటి బుద్ధులేని క్రైస్తవులకు దేవుని 6వ మాట చూసినట్లయితే సమాప్తమైనది. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. ఈ మాట ద్వారా అయినా మంచి బుద్ధిగల వారిగా క్రైస్తవురాలిగా మారతారని నా ప్రార్థన, మీ అందరి ప్రార్థన. మరి 7వ మాట చూసినట్లయితే కుటుంబంలో ఉండే వారితో మాట్లాడే మాటను చూసినట్లయితే మొదటిగా వారి ఇంట్లోనే ఉంటారు. మరి భార్యభర్తలు ఒకే ఇంట్లో ఉంటారు, కానీ ఒకరికొకరు మాట్లాడుకోరు. భార్య మాటికి చిరాకు పెట్టి మాట్లాడటం వల్ల భర్త మనసుకు బాధ కలగటం వల్ల ఒకే ఇంట్లో ఉంటారు. ఒక నెలైనా సంవత్సరమైనా ఒకే ఇంట్లో ఉంటారు, ఒకరికొకరు మాట్లాడుకోరు. మొదటి రకం భర్తలు. మరి 2వ రకం చూసినట్లయితే భర్త మాట్లాడే మాట భార్యకు నచ్చక మరి ఒకే ఇంట్లో ఉంటారు. భర్త భార్య వండుకోవటం, అలాగే భార్య అన్నం కూర వేరే వండుకోవటం, ఒకే ఇంట్లో ఉంటారు, ఒక్కొక్కరు మాట్లాడుకోరు. వంటలు వేరే చేసుకునే భార్య భర్తలు కూడా ఈ రోజున మనం చూస్తున్నాం. అలాగే 3వ రకం భార్య భర్తలు చూసినట్లయితే మరి ఒకే ఇంట్లో ఉంటారు, మరి భర్తకు వేరే పని మనిషి, భార్యకు వేరే పని మనిషి, మరి భర్తకు వేరే వంట వండటం, భార్యకు వేరే వంట వండటం, భార్య భర్తలు ఇరువురు కూడా మాట్లాడుకోవటం, కోర్టుల చుట్టూ తిరగటం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం, ఒకరికొకరు మాట్లాడుకోకుండా, బంధువులతో మాట్లాడుకోకుండా, ఈ రకంగా అనేక రకాలుగా భార్య భర్తలే మరి మాట్లాడే మాట వల్ల అనేక మంది గృహాల్లో అనేక రకాలుగా బాధపడటం మనం చూస్తున్నాం. అంతే మాత్రమే కాకుండా మరి ఆ రోజుల్లో మరి కుటుంబంలో ఉన్నటువంటి మరి కూతురు అయిన వారు వృద్ధులైన, విధవరాలైన, వికలాంగుల అటువంటి వారిని కూతురైన వారు ఆ రోజుల్లో కూతురుని చూసేవారు కాదు, అనాథ ఆశ్రమాలకు తీసుకెళ్ళి పెట్టేవారు. మరి ఈ రోజుల్లో కూతుర్లు మరి వృద్ధులకు, విధవరాండ్రులకు, మరి వికలాంగులకు మరి పెన్షన్లు రావడం వల్ల ఆ తల్లికి తండ్రులకి వచ్చే పెన్షన్లు చూసి ఆశపడి వారిని గృహంలోనే పెట్టుకుని ఆ వృద్ధులను, వికలాంగులను, విధవరాండ్రులను ఈ రోజుల్లో చూసే క్రైస్తవులు అనేక మంది చూస్తున్నాం. మరి ఒకే ఇంట్లో ఉంటున్నటువంటి తండ్రిని, చిన్న కొడుకుని కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంట్లో ఉంటున్నటువంటి తండ్రిని, చిన్న కొడుకుని విడదీసేది మాట్లాడే మాట, ఒకే ఇంట్లో ఉంటున్న తండ్రిని, కూతురిని కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంట్లో ఉంటున్నటువంటి తండ్రిని, కూతురిని విడదీసేది మాట్లాడే మాట, ఒకే ఇంట్లో ఉంటున్నటువంటి తండ్రిని, పెద్ద కూతురిని కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంట్లో ఉంటున్నటువంటి తండ్రిని, పెద్ద కూతురిని విడదీసేది మాట్లాడే మాట. ఈ మాట ప్రకారం ఎవరైతే మాట్లాడుకోవడం లేదో వీరందరికీ దేవుని 7వ మాట చూసినట్లయితే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. లూకాసు వార్త 23వ అధ్యాయం 40వ వచనం. ఈ మాట ద్వారా అయినా మరి క్రైస్తవులుగా మీరు పొందటం రక్షణ కాదు ముఖ్యం. అందరికీ రక్షణ పొందని చెప్తాం. ఆ రక్షణ పొందమని చెప్పే ఎవరైతే ఉన్నారో వారు ఫస్ట్ బుద్ధి మార్చుకోండి.
ఎప్పుడైతే మనం బుద్ధి మార్చుకుంటామో అప్పుడే మీ నోటిని అదుపు చేయండి, మీ మాటను పొదుపు చేయండి. అప్పుడే భార్యాభర్తలైనా, తండ్రి కొడుకులైనా, తల్లి కూతులైనా, మరి బంధువు వర్గమైన రక్తంలో అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. ఇప్పుడు ఒక స్తుతిగీతం విందాం. స్తుతిగీతం విన్న తర్వాత రెండవ పార్ట్లో మరి దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టేఫల గురించి, 7 అనుభవ సాక్ష్యాల గురించి, అలాగే మూడవ పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న నేను 7 మాటలతో దేవునికి 1000 స్తుతి స్తోత్రం చెల్లించడం గురించి మీ అందరికీ చెప్పబోతున్నాను. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనులకు కూర్చును. దీనులకు అండాయనే భక్తిహీనులకు కూర్చును. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఆకాశము మేఘములతో కప్పును. ఆకాశము మేఘములతో కప్పును. భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని. భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు నేను పుట్టిన ఊరిలో, నేను ఉంటున్న హైదరాబాద్లో 7 రకాల కష్టేపల గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మొదటి అనుభవ సాక్ష్యం నా 59 ఏళ్ల అనుభవంలో నాకు మాట సపోర్ట్ చేసిన 333 మందిలో 72వ మాట మాట్లాడిన స్వామి తమిళ మేస్త్రి 20 రూపాయలకు మార్బుల్ పని నేర్పించినందుకు, అలాగే మాట సపోర్ట్ చేసిన వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే ప్రభునందు నిద్రించిన మీ పూర్వీకులైన మా పూర్వీకులైన వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను.
మరి మూడవ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే హైదరాబాద్లో దేవుని వాక్యం తెలియనప్పుడు అనేక రకాలుగా నిరుద్యోగ సమస్యతో బాధపడడం జరిగింది. ఎవరైతే పోలీసు ఉద్యోగం ఇప్పిస్తారని చెప్పారో వారి ఉద్యోగం ఇప్పించినందుకు మరి భోజనం లేక, వెళ్ళడానికి డబ్బులు లేక, తినడానికి తిండి లేక, వెళ్ళడానికి డబ్బులు లేక అనేక రకాలుగా బాధపడడం జరిగింది. అలాగే పోలీస్ క్యాంటీన్లోకి వెళ్ళి 25 పైసలు పెట్టి 4 ఇడ్లీ తిని 4 గ్లాసులు నీళ్ళు తాగి అలాగే ప్రతిరోజు కూడా ఉండటం జరిగింది. ఇలా ఈ రీతిగా ఆ రోజుల్లో దేవుని వాక్యం తెలియనప్పుడు అటువంటి పరిస్థితి నేను ఉండటం జరిగింది. 4వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే హైదరాబాద్లో 7 రకాలుగా ఆర్థిక సమస్యల పరిస్థితి చూసినట్లయితే మరి పిల్లల ఫీజు కట్టడానికి డబ్బులు లేక, ఇంటి అద్దె కట్టడానికి డబ్బులు లేక, మరి ఇంట్లో కావాల్సిన సరుకులు తేవడానికి డబ్బులు లేక అనేక రకాలుగా బాధపడడం జరిగేది. 100 రూపాయలు తీసుకున్న వడ్డీ, 200 తీసుకున్న వడ్డీ, మరి 500 తీసుకున్న వడ్డీ, 1000 రూపాయలు తీసుకున్న వడ్డీ, ఇలాగా వడ్డీలు మాటికి కట్టే అటువంటి పరిస్థితి ఆ రోజున ఉండటం జరిగింది. మరి 5వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే హైదరాబాద్లో మరి పని లేక, ఉద్యోగం లేక మరి ఆ రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు మరి 20 రూపాయల కూలికి తీసుకెళ్ళి రైమాతర్లో ఉన్నటువంటి ల్యాబొరేటరీపై ఒక మేస్త్రి వచ్చి మార్బుల్ పని నన్ను తీసుకెళ్ళినప్పుడు మరి ఆ పనిని నేను నేర్చుకున్నాక వాళ్ళకంటే ఎక్కువ నాకు కూలి వస్తుందని మరి సీనియర్ మేస్త్రులు నేను పట్టుకెళ్ళి అన్నమంతా తినేసి అన్నం బాక్సులో మరి కుక్క వేసిన లిటర్ కానీ, ఆ పేడ కానీ, ఇసుక కానీ మరి అటువంటి ఆ బాక్సులో పెట్టి ఆ రోజంతా కూడా అన్నం తినకుండా అలాగే నేను పని నేర్చుకోవడం జరిగింది. మరి 6వ అనుభవ చూసినట్లయితే మరి హైదరాబాద్లో 7 ఏళ్ళుగా 7 రకాల అనారోగ్యాలతో బాధపడడం జరిగింది. 2వ అనారోగ్యం చూసినట్లయితే 15 ఏళ్ళుగా తలపోటుతో బాధపడుతున్నప్పుడు నెత్తికి 100 సూదులు పెట్టి మరి కరోనా పెట్టడం జరిగింది. ఇలా ఈ రీతిగా మరి 7 ఏళ్లలో 7 రకాలుగా మరి అనారోగ్యాలతో బాధపడటం జరిగింది. 22 ఏళ్ళు మరి నేను పుట్టిన ఊరిలో అక్కడ చేసిన మరి పూజల కంటే మరి హైదరాబాద్లో ఒక క్రైస్తవ స్త్రీని బ్రాహ్మణ పెళ్లి మంత్రాలు చదివి పెళ్లి చేసుకోవడం జరిగింది. అమ్మాయిని తీసుకుని హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయి మరి క్రైస్తవురాలు, ఆమె నుదుటే బొట్టు లేనప్పుడు నేను చూసినప్పుడు ఆమెతో చెప్పిన మాట ఏమిటంటే, నీకు బొట్టు లేకపోతే భర్త చనిపోయిన విధరాలుగా ఉన్నావు, నువ్వు బొట్టు పెట్టుకో పుణ్యస్త్రీగా ఉంటావని ఆమెకి మార్చి బొట్టు పెట్టించి ఆమె దగ్గర ఉన్న బైబిల్ని కాల్చివేసి ఆమె నేను కూడా 7 ఏళ్ళుగా హైదరాబాద్లో అనేక దేవుళ్ళకు రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు దండలేసి అనేక దేవుళ్ళకు మేము ఇరువురు కూడా మరి పూజించేవాళ్ళం. అప్పటికి అనేక అనారోగ్యాలతో బాధపడుతున్నప్పుడు శిలువ దర్శనం ద్వారా 1994లో శిలువ దర్శనం ద్వారా నేను రక్షణ పొందడం జరిగింది. ఆ యేసుక్రీస్తు శిలువలో మాట్లాడిన 7 మాటల కంటే ముందుగా మరి యేసుక్రీస్తు ఆయన పొందిన శ్రమ చూసినట్లయితే 150 కేజీల బరువు, 15 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు, 350 మంది సైనికులు, 5470 శరీరంపై గాయాలు, 17 తలల్లో లోతైన గాయాలు, 17 గంటల పాటు నీరు లేకుండా ఉండటం, 150 వీపు పైన గాయాలు, 3 సార్లు కింద పడిపోవటం, 6.5 లీటర్లు రక్తం మన పాపాల కొరకు చిందించిన యేసుక్రీస్తు ఆయన పొందిన శ్రమను తెలుసుకున్న నేను, ఆయన యేసుక్రీస్తు శిలువలో మాట్లాడిన 7 మాటలకు బదులుగా నేను కూడా 7 మాటలుగా మరి 3 పార్ట్లో చూసినట్లయితే దేవుని వాక్యం తెలుసుకున్న నేను, 3వ పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న నేను 7 మాటలతో మరి దేవునికి 1000 స్తుతి స్తోత్రాలు చెల్లించడం గురించి సాక్ష్యం ఏమిటంటే, మరి మొదటి మాటతో దేవునికి ప్రతి ఉదయం స్తుతించడం కొరకు మరి పాత నిబంధనలో ఉన్న 39 గ్రంథంలో నుంచి 333 స్తుతించే వాక్యములు, 72వ స్తోత్రము, కీర్తన గ్రంథము 89వ అధ్యాయం 13వ వచనము, ఉన్నతమైన దక్షిణ హస్తం గలవాడమైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని స్తుతించడం ద్వారా మన కుటుంబంలో సంతోషం కలుగుతుందని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. 2వ మాటతో దేవునికి ప్రతి మధ్యాహ్నం మహింపరచడం కొరకు పత్రిక పాఠ్యంలో ఉన్న 20 గ్రంథంలో నుంచి 333 మహింపరిచే వాక్యంలో 72వ స్తోత్రం, అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 18వ వచనం, జీవార్థమైన మారుమనసు దయచే దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని ఇలా స్తుతించడం ద్వారా మన కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయని నా అనుభవ సాక్ష్యం ఇస్తున్నాను. 3వ మాటతో దేవునికి ప్రతి సాయంత్రం గణపరచడం కొరకు సువార్త పాఠ్యంలో 6 గ్రంథంలో నుంచి 333 గణపరిచే వాక్యములు, 72వ స్తోత్రం, లోకాసు వార్త 4వ అధ్యాయం 1వ వచనం, పరిశుద్ధాత్మ పూర్ణమైన దేవ మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని ఈ రీతిగా దేవుని స్తుతించి మహింపరిచి గణపరచడం ద్వారా మన కుటుంబంలో సంతోషం, సమాధానము, సమృద్ధి, సంపూర్ణమైన ఆరోగ్యాలు మరి శుభకార్యాలు జరుగుతుందని నా అనుభవ సాక్ష్యం ఇస్తున్నాను. 4వ మాటతో దేవునికి ప్రతి పరిశుద్ధ దినమున కృతజ్ఞత కానుక ఇచ్చుట గురించి సాక్ష్యం ఏమిటంటే, ఎవరైతే డైలీ కూలి పనికి వెళ్తున్నారో ప్రతి ఆదివారం దశమభాగం ఇవ్వండి. అంతే మీకు వారం అంతా అయిన ఖర్చుల నుంచి కూడా దేవునికి దశమభాగం ఇవ్వండి. ప్రతి నెల జీతం తీసుకున్న వారు దశమభాగం ఇవ్వండి. ప్రతి నెల మీకు అయ్యే ఖర్చుల నుంచి దశమభాగం ఇవ్వండి. అంతే మాత్రం కాకుండా ఎవరైతే ప్రభురాత్రి భోజనం తీసుకుంటారో, ఎవరైతే ఎక్కడైతే బాప్తిసం తీసుకున్నారో ఆ సంఘానికి మీరు ఇచ్చినట్లయితే మీకున్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి, అప్పుల్లోంచి, ఈఎంఐ కట్టే పరిస్థితి నుంచి, నిరుద్యోగ సమస్యల నుంచి దేవుడు విడుదల కలిగిస్తాడని నా అనుభవ సాక్ష్యం ఇస్తున్నాను. 5వ అనుభవ సాక్ష్యం దేవునికి ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతి చెల్లించడం గురించి కొరకు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, ఈ రోజున
పుట్టినరోజులు, పెళ్లి రోజులు, అలాగే నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు మగబిడ్డకు కాళ్ళకి జన్మ వచ్చినందుకు మన స్తోత్రం చెల్లించాలి. ఈ రోజున హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి సంపూర్ణ స్వస్థత పొందుకుని వచ్చిన వారి కొరకు మరి మన కృతజ్ఞత చెల్లించాలి. అంతేమాత్రం కాకుండా చిన్నబిడ్డలు, యవనస్తులు, భార్యాభర్తలు ఉద్యోగాలకి, కాలేజీలకి, స్కూల్కి వెళ్ళే వచ్చే వారి కొరకు మన కృతజ్ఞత చెల్లించాలి. ఈ రోజున పాలితనంకి వెళ్ళి ఇళ్లలో పని మనిషిగా పనికి వెళ్ళి డైలీ కూలి పనికి వెళ్ళి పేదవారైన క్రైస్తవుల కొరకు, పేదవారైన మన పాస్టర్ల కొరకు, వృద్ధులకు, వికలాంగులకు, రాష్ట్రపతి, ప్రధాని, గవర్నరు, ముఖ్యమంత్రులు, డాక్టర్లు, నర్సులు, జడ్జీలు, లాయర్లు, పోలీసు అధికారులు, విమానాలు, ట్రైన్లు, బస్సులు, లారీలు, కార్లు, ఆటోలు, వీరందరూ కుటుంబాలు క్షేమకరమైన ప్రయాణాలు దయచేసినందుకు వీరందరినీ కూడా ఈరోజు అంతా దేవుడిని కాసి కాపాడినందుకు మనమే దేవుని కృతజ్ఞత చెల్లించినట్లయితే మన కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయని నా అనుభవ సాక్ష్యం ఇస్తున్నాను. మన 6వ అనుభవ సాక్ష్యం, దేవునికి ప్రతిరోజు సాక్ష్యంతో గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే 72వ ఎపిసోడ్లో 72వ మాటల గురించి, 72వ స్తుతించడం గురించి, 72వ మహిమపరచడం గురించి, 72వ గణపరచడం గురించి, 72వ కృతజ్ఞత కానుకల గురించి, 72వ కృతజ్ఞత చెల్లించడం గురించి, 72వ సాక్ష్యంతో స్తుతించడం గురించి, 72వ ఏకోజామున విజ్ఞాపన ప్రార్థన గురించి, 72వ కలిపే మాటల గురించి, విడదీసే మాటల గురించి, 72వ ఎపిసోడ్ చెప్పే భాగ్యమునికై దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుచున్నాను. మరి 7వ అనుభవ సాక్ష్యం, ప్రభు పాద సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన ద్వారా ఇప్పుడే దేవుడు మీ కుటుంబంలో నేను చదివినవన్నీ కూడా ఈ రోజున ఎవరైతే ఈ ప్రార్థన ఏకీవించి ఈ మాటలు వింటున్నారో మీ గృహంలో ఇప్పుడే మరి శుభకార్యాలు మరి దేవుడు జరిగిస్తాడని నా విశ్వాసంతో ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు చెప్పబోతున్నాను. ఎన్నో ఏళ్ళుగా పురుగుడుసులో ఉన్న వారి కొరకు, అద్దీంట్లో ఉన్న వారి కొరకు, పాలితనముగా, పని మనిషిగా, వాచ్మెన్లుగా, డైలీ కూలి పనిగా, చదువుకునే స్తోమత లేని వారి కొరకు, ఆడపిల్లలకు పెళ్లి కాని వారి కొరకు, మగపిల్లలకు పెళ్లి కాని వరకు, పిల్లలు పుట్టిన వారి కొరకు, వీసాలు రాక, ఉద్యోగాలు రాక, పిఆర్ రాక, జీతాలు రాక, అప్పులు తీరక, ఈఎంఐ కట్టే పరిస్థితి నుంచి, స్థలము అమ్ముడుపోక, అనారోగ్యాలతో, భార్యాభర్తలు మాటలు లేకుండా ఎవరైతే ఇంట్లో ఉంటున్నారో, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారో, దీర్ఘకాలిక అనారోగ్యాలతో ఉంటున్నారో, మందులు వాడినా మరి అనారోగ్యాలు తగ్గిన వారు, అత్త మామయ్య కోడల్ని గృహహింస పెట్టే వారి కొరకు, కోడలు అత్త మామయ్య హింస పెట్టి దుఃఖించే వారి కొరకు ఇప్పుడు మీరు నేను మనం కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిచితుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన బంగారు పాదాలు ఎక్కలేని స్తుతి స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. ఈ రోజున 72వ ఎపిసోడ్ చెప్పే భాగ్యానికి స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. ఇగో మీ పాద సన్నిధిలో వేకోజామున మరి విజ్ఞాపన ప్రార్థనకి ఇవన్నీ కూడా మీ పాద సన్నిధిలో చదివినక ఈ సమస్యలు ఎవరైతే బాధపడుతున్నారో, ఈ ప్రార్థన ఎవరైతే ఇస్తున్నారో వారు ఇప్పుడే వారి గృహంలో సంతోషం, సమాధానము, సమృద్ధి కలిగించి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసి శుభకార్యాలు జరిగించేలాగన, వివాహాలు జరిగేలాగన, మరి గర్భఫలం కలిగేలాగన, ఉద్యోగాలు వచ్చేలాగా, పిఆర్ వచ్చేలాగన, ప్రభా అనేక మంది మరి ఎవరైతే ప్రభా అనే అనారోగ్యాలకి బాధపడుతున్నారో స్వస్థ పొందుకునేలాగా ఈరోజు గృహంలో శుభకార్యాలు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మహాప్రభుడు మీ ప్రియకరములు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించున్నాను. ఇప్పుడు 72వ ఎపిసోడ్ చెప్పే భాగ్యానికే దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఈ 72వ ఎపిసోడ్ మాటలు విన్న మీ అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఈ 72వ ఎపిసోడ్ మాటలు ముగిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.